ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులకు సముచిత స్థానం కల్పించడంలో చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నారని కూడా చెప్పొచ్చు. కేబినెట్లో దళితులకు అగ్రతాంబూలం కేటాయించారు. హోంశాఖ మంత్రిగా కూడా వంగలపూడి అనితకు ఆ పదవి దక్కింది. ఎందుకంటే ఆమె 2 రోజుల క్రితం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో కూడా ఆమెకు ముఖ్యమైన నేతలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఇస్తూ కూడా కూటమి అభ్యర్థులతో చర్చించి మిగతా పార్టీలను ఒప్పించి కూడా ఆమెకు హోంమంత్రిగా కూడా పట్టం కట్టారని చెప్పాలి. ఎందుకంటే ఆమె 2014 ముందు రాజకీయాల్లోకి వచ్చి 2014లో పాయకరావుపేట ఎమ్మెల్యేగా గెలిచి అప్పట్లో సంచలనం సృష్టించారు. 2019 ఎన్నికల్లో ఆమె కోవూరు నియోజకవర్గంకి వెళ్ళి అక్కడ ఓటమి చవిచూడటం జరిగింది. తదనంతరం జరిగిన మార్పుల్లో భాగంగా 2024 ఎన్నికల్లో మళ్ళీ పాయకరావుపేట నుంచి బరిలో తిరిగి 43,000కు పైచీలకు గెలుపు సాధించడం జరిగింది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, వంగలపూడి అనిత అంతకుముందు స్కూల్ టీచర్గా కూడా పనిచేసినటువంటి సందర్భాలు మనం చూసాం. వంగలపూడి అనిత అసెంబ్లీలో చూపించినటువంటి పోరాట ఫలితంగా కూడా ఆమెకు సముచిత స్థానం కల్పించారు. అయితే 2019 ఎన్నికల్లో ఆమె ఓటమి పాలైనప్పటి నుంచి కూడా ఆమె అనేక గడ్డు పరిస్థితులు ఎదుర్కొంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో కానీ కొన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు, ప్రజలకు మద్దతు ఇచ్చే కార్యక్రమాల్లో కూడా ఆమెను గృహ నిర్బంధం చేసి పోలీసులు నానా ఇబ్బందులకు గురి చేశారని కూడా మనం వార్తల్లో చూసాం. ప్రత్యక్షంగా ఆమె గృహ నిర్బంధం విషయంలో రమారమ్మిగా కూడా ఆమె మనోధైర్యంతో నిలిచారని కూడా చెప్పుకోవచ్చు. అయితే దళితులకి దళిత ఆడబిడ్డకు కూడా సముచిత స్థానం కల్పిస్తూ చంద్రబాబు నాయుడు ఆమెకు హోంశాఖ కేటాయించడం కూడా దళిత వర్గాలందరూ కూడా మరోసారి తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారని కూడా ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో ఒక దళిత చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీలో ఒక దళిత మహిళ కూడా హోంశాఖకు ఎప్పుడు కూడా బాధ్యతలు స్వీకరించాల. ఎందుకంటే అంత తెలుగుదేశం పార్టీలో అంత ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి పదవిని హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి తర్వాత, అంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తర్వాత కూడా ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి హోంశాఖను మహిళలకు, అందుట్లో దళిత ఆడబిడ్డకు కేటాయించడం పట్ల మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.